दिग्विजय सिंह जी, उत्तम रेड्डी जी, भाटी मल्लू जी, जाना रेड्डी जी, शबीर अली जी, जयपाल रेड्डी जी, हनुमंत राव जी, चिन्ना रेड्डी जी, आरसी खुंटिया जी, महेश्वर रेड्डी जी, कांग्रेस पार्टी के हमारे सब कार्यकर्ता और वो सब लोग जो हमारे साथ आज सुबह यहां चल के आए, आपका मैं यहां बहुत बहुत स्वागत करना चाहता हूं। नमस्कार। వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకి, అదే విధంగా ఈ రోజు ఉదయం నాతో పాదయాత్రలో పాల్గొన్న అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। चल गया। इस देश को हर नागरिक आगे बढ़ाता है, मगर शायद सबसे जरूरी स्थान किसान और मजदूर का होता है, क्योंकि वो इस देश को अपने खून पसीने से रोज भोजन देता है। ఈ రోజు ఈ దేశంలో ప్రతి పౌరుడు దేశ అభివృద్ధికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు, కానీ రైతు కూలీలు వారి రక్తం ధారపోసి ఈ దేశం కోసం పనిచేస్తున్నారు। आज हम धूप में एक दिन चले, किसान और मजदूर अपनी पूरी जिंदगी हर रोज ऐसी धूप में काम करता है। మేము ఈ రోజు ఒక్క రోజు ఎండలో నడిచాం, కానీ మరి రైతు కూలీలు వారి జీవితాంతం ఎండలోనే పనిచేస్తుంటారు। हरी क्रांति हुई हिंदुस्तान में और पहली बार पूरे हिंदुस्तान को भरपूर भोजन मिला। किसान ने यह काम करके दिखाया। గ్రీన్ రెవల్యూషన్ తర్వాత రైతుల పనిచేయబట్టే ఈ దేశవ్యాప్తంగా మరి ఆహారం అన్నం పూర్తిగా లభించింది। कभी कभी ऐसा समय आता है जब हिंदुस्तान के किसान को मदद की जरूरत होती है। దేశంలో కొన్ని సందర్భాల్లో రైతుకి సాయం అవసరం ఉంటుంది। वो डरता नहीं है, रोज अपना पसीना देता है, मगर कभी कभी मौसम के कारण और दूसरे कारणों उसको मदद की जरूरत होती है। అతను భయపడకుండా రోజు కష్టపడతాడు, కానీ అతనికి కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల వారికి కొంత సాయం అవసరం ఉంటుంది। पानी के बिना, बिजली के बिना, खाद के बिना किसान अपना काम पूरा नहीं कर सकता है। నీళ్లు లేకున్నా, విద్యుత్ లేకున్నా, ఎరువులు లేకున్నా రైతులు మరి వ్యవసాయం చేసుకోలేరు। जब भी कांग्रेस पार्टी की सरकार होती है, जब भी हमें दिखता था कि किसान को कोई कठिनाई हो रही है, किसान के सामने थोड़ी सी भी मुश्किल हो रही है, तो हम एकदम जाकर उसकी मदद करते थे। కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడున్నా, రైతులు ఎప్పుడు ఇబ్బంది పడ్డా మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు వెనువెంటనే రైతుకు సాయం చేయడానికి ముందుకు వస్తాయి। महाराष्ट्र में सूखा पड़ा, यूपीए की सरकार थी, एकदम यूपीए की सरकार ने पैकेज दिया। మహారాష్ట్రలో కరువు అయినప్పుడు యూపీఏ ప్రభుత్వం మరి వెనువెంటనే వారికి సహాయక చర్యలు ఏర్పడారు। बुंदेलखंड में सूखा पड़ा, मुश्किल आई, एकदम वहां पे हमने पैकेज दिया। బుండేల్ఖండ్ లో కరువు వచ్చినప్పుడు అక్కడ కూడా వెనువెంటనే వారికి సహాయక చర్యలు మరి ఏర్పాటు చేయడం జరిగింది। एमएसपी को हम जबरदस्त बढ़ाते थे। మినిమం సపోర్ట్ ప్రైస్ మద్దతు ధర కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎప్పటికప్పుడు పెంచుతూ వచ్చాం। और सबको याद है, हर एक किसान को याद है, जब हमने 70,000 करोड़ कर्जा माफ किया आपका। ఈ దేశంలో ప్రతి రైతు గుర్తుంటుంది,
కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 కోట్ల రుణమాఫీ చేసిన విషయం మనం చేస్తున్నాను. हर किसान को बैंक लोन की जरूरत होती है ప్రతి రైతుకి బ్యాంక్ నుంచి లోన్ అవసరం ఉంటుంది. और 10 साल में हमने 8 लाख करोड़ रुपए हिंदुस्तान के किसान को लोन दिया. ప్రతి రైతుకి బ్యాంక్ నుంచి రుణాలు అవసరం ఉంటాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు రైతులకు ఇవ్వడం జరిగింది. 6.5 करोड़ किसानों को फायदा मिला. 6.5 కోట్ల రైతులకి ఈ రుణాల ద్వారా మరి లాభం జరిగింది. और 700% एग्रीकल्चरल क्रेडिट को हमने बढ़ाया. అగ్రికల్చర్ క్రెడిట్ రైతులకు ఇచ్చే క్రెడిట్ ఫెసిలిటీ 700% కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచిందని మనం చేస్తున్నారు. आप जिस जमीन पे काम करते हो आने वाले समय में उसका दाम बहुत ज्यादा बढ़ेगा. మీరు ఏ భూమిలో అయితే పనిచేస్తున్నారో రానున్న కాలంలో దాని ధర ఎక్కువ పెరగబోతోంది. खासतौर से वो किसान जो बड़े शहरों के पास रहते हैं उनकी जमीन का दाम आने वाले समय में बढ़ेगा. పెద్ద నగరాలు పెద్ద పట్టణాల దగ్గర ఉండే రైతుల భూముల ధరలు మరి ముందు ముందు చాలా పెరగబోతున్నాయి. जो जमीन पहले हजारों रुपए में बिकती थी आज लाखों में बिकती है, कल करोड़ों में बिकेगी और शायद 10-15 साल बाद 15-20 करोड़ में बिकेगी. గతంలో మన భూములు వేల రూపాయలు అమ్ముడుపోతే తర్వాత లక్షల రూపాయలు అయినాయి, ఇప్పుడు కోట్ల రూపాయలు అయింది. ముందు ముందు ఎకరానికి 15,000 కోట్లు కూడా అయ్యే అవకాశం ఉంది. जब हमारी सरकार थी हमें लगा कि इस जमीन पर आपका हक होना चाहिए. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు భూమి మీద మీ హక్కు ఉండాలని చెప్పి మేము భావించాం. इसका जो दाम बढ़ा है और जो आने वाले समय में बढ़ेगा उसका फायदा आपके बच्चों को जाना चाहिए. భూముల రేట్లు పెరిగినప్పుడు భూముల ధరలు పెరిగినప్పుడు దాని ఫాయిదా మరి మీకు మీ కుటుంబ సభ్యులకు మీ పిల్లలకి చేరాలని చెప్పి మా వాదన. इसलिए हमने जमीनी अधिकरण बिल को बदला और एक हम नया कानून लाए जिससे आपको फायदा हो. మేము అధికారంలో ఉన్నప్పుడు మీకు లాభం పడే విధంగా ల్యాండ్ అక్విజిషన్ బిల్ తీసుకురావడం జరిగింది. భూసేకరణ బిల్లు. उस कानून से सबसे पहला फायदा यह हुआ कि आपको अच्छा दाम सही दाम मिले. ఈ భూసేకరణ బిల్లు ద్వారా మీకు ప్రత్యేకంగా లాభం జరిగిందంటే మీకు మంచి రేట్ వస్తుందని చెప్పి. मगर उस कानून में 3 और बहुत जरूरी चीजें थी. ఆ చట్టంలో మరో 3 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. सबसे जरूरी चीज यह थी कि उस कानून में हमने लिखा कि अगर हिंदुस्तान के किसान से जमीन ली जाए, अगर हिंदुस्तान के मजदूर से जमीन ली जाए तो उससे पूछ कर ली जाए. ఆ చట్టంలో ప్రత్యేక విషయం ఏంటంటే రైతుల భూములు తీసుకుంటే ప్రభుత్వాలు రైతులను అడిగి తీసుకోవాలని చెప్పి ఆ చట్టంలో ఉంది. जब कोई शहर में कोई अपनी जमीन बेचता है तो उससे कोई पूछता नहीं है, वो बेच देता है और उसको सही दाम मिलता है. हमने सोचा कि अगर किसान अपनी जमीन बेचना चाहता है या अगर किसान से वो जमीन ली जा रही है तो वो हक उसके हाथ में भी होना चाहिए. పట్టణాల్లో ఎవరి భూమి అయినా మరి ఇంకోటి తీసుకోవాలంటే అమ్మేవాడికి వాడి సహమతి ఉండాలి. అదే విధంగా మేమేమంటామంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే రైతుల అంగీకారం ఉండాలి. రైతుల భూములు తీసుకోవడానికి వారి అంగీకారం ఉండాలని చెప్పి మనం చేస్తున్నారు. उस कानून में दूसरी बहुत अच्छी चीज थी. कानून में हमने कहा कि अगर वो जमीन ली जाए और अगर 5 साल के अंदर उस जमीन पे कोई काम शुरू ना हो, प्रोजेक्ट शुरू ना हो, तो वो जमीन वापस किसान और मजदूर को दी जाए. ఇంకో ఆ భూసేకరణ బిల్లు గొప్ప విషయం ఏంటంటే ప్రభుత్వం మీ భూమి తీసుకుంటే 5 ఏళ్ల పాటు దాని మీద ఏమీ పని జరగకపోతే ఆ భూమి తిరిగి రైతు అప్పజెప్పాలని చెప్పి ఆ చట్టంలో ఉంది. और तीसरी बात सोशल ऑडिट की बात थी. कानून में हमने लिखा
कि अगर जमीन ली जाएगी तो उसका असर, जो असर मजदूर पे पड़े, जो असर किसान पे पड़ा, 6 महीने के अंदर एक रिपोर्ट बननी चाहिए और उस पर कार्रवाई होनी चाहिए। ఎవరి భూములు తీసుకున్నా సోషల్ ఆడిట్, మనందరికీ సోషల్ ఆడిట్ అనే ప్రొసీజర్ జరగాలి. రైతులకి, రైతు కూలీలకి, లేబర్ కి ఏ ఇబ్బందులు జరగాలో 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆ చట్టంలో ఉంది. अब एनडीए की सरकार आई और उन्होंने ये तीनों चीज हटा दी. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి, మోదీ గారి ప్రభుత్వం వచ్చి ఈ చట్టంలో మరి ఈ 3 విషయాలు తీసేయబడింది. अब जब आपसे जमीन ली जाएगी, आपसे बिना पूछे ली जाएगी. ఇప్పటి నుంచి ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల మీ భూములు తీసుకుంటే మిమ్మల్ని అడగకుండానే ఆ భూములు లాగేసుకుంటారు. सोशल ऑडिट नहीं होगा. సోషల్ ఆడిట్ జరగదు. और अगर 5 साल और अगर 5 साल के अंदर काम शुरू नहीं हुआ, 10 साल के अंदर काम शुरू नहीं हुआ, 15 साल के अंदर काम शुरू नहीं हुआ, 50 साल के लिए काम शुरू नहीं हुआ, तब भी आपको जमीन वापस नहीं मिलने वाली. మీ భూముల్లో 5 ఏళ్ళు వాళ్ళు ఏం పని చేయకున్నా, 10 ఏళ్ళు చేయకున్నా, 15 ఏళ్ళు చేయకున్నా మీ భూములు మాత్రం మీకు వాపస్ ఇవ్వరు. और हैरानी की यह बात है कि ये जो कानून बनाया जा रहा है, नया कानून, इसको बहुत तेजी से बीजेपी एनडीए पास करना चाहती है. మనం అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం, ఈ మోదీ ప్రభుత్వం చాలా తొందరగా ఈ చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. हमने एसईजेड शुरू किए थे. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎస్సీజెడ్లు మొదలయ్యాయి. एसईजेड में 40% जमीन पड़ी हुई है, उसका प्रयोग नहीं किया गया है. ఎస్సీజెడ్లలో 40% ల్యాండ్ ఇప్పటి వరకు కూడా ఉపయోగం లేదు. हिंदुस्तान की सरकार के पास, प्रदेश की सरकार के पास हजारों एकड़ जमीन पड़ी हुई है. భారతదేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వేల లక్షల ఎకరాలు ఉట్టినే పడి ఉన్నాయి. उसका प्रयोग नहीं करना चाहते हैं, దానికి ఉపయోగించడం లేదు. मगर आपसे जमीन छीनना चाहते हैं. కానీ మన నుంచి మన భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. कहते हैं कि आपकी जमीन की जरूरत इसलिए है क्योंकि हिंदुस्तान में इंडस्ट्री नहीं लग रही है. ఏమంటారంటే మీ భూములు లాక్కొని ఇది ఇండస్ట్రీస్ కోసం అవసరం వాళ్ళు అంటున్నారు. तो हमने उनके फाइनेंस मिनिस्ट्री से पूछा, भैया आप बताइए कितने प्रोजेक्ट रुके हुए हैं जमीन के कारण. అయితే మేము వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ అడిగాం, భూమి లేకుండా ఎన్ని ప్రాజెక్ట్స్ ఆగున్నాయని. और जवाब मिला सिर्फ 8% प्रोजेक्ट जमीन के कारण रुके हुए हैं. అండ్ వాళ్ళు జవాబు ఇచ్చారు, కేవలం 8% ప్రాజెక్ట్సే భూమి లేకుండా ఆగున్నాయని. बाकी जो प्रोजेक्ट फंसे हुए हैं उनका कोई और कारण है, जमीन का कारण नहीं. కతిమ ప్రాజెక్ట్ అన్ని కూడా వేరే కారణాల వల్ల ఆగున్నాయి, భూమి కారణం కాదు. ये जमीन क्यों लेना चाहते हैं मैं आपको बताना चाहता हूं. ఈ భూమి ఎందుకు తీసుకోవాల్సుకున్నారో ఇప్పుడు మీకు చెప్తాను నేను మీకు. क्योंकि ये जमीन सोना है, सोना. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో భూమి బంగారం. आने वाले समय में రానున్న इसका दाम సంవత్సరాల్లో इतना बढ़ेगा कि आपको, आपके बच्चों को किसी चीज की जरूरत नहीं होगी. రానున్న సంవత్సరాల్లో ఈ భూముల ధరలు ఎన్ని రెట్లు పెరిగిపోతున్నాయంటే మీకు, మీ పిల్లలకి ఇది శాశ్వతంగా ఉపయోగపడబోతుంది. ये आपको जमीन नहीं रखने देना चाहते हैं. ये चाहते हैं कि जल्दी से जल्दी इनके 2-3 उद्योगपति दोस्त हैं, उनको ये जमीन दे दें. వారు మీ భూములను మీకు వదిలిపెట్టకుండా 2-3 పారిశ్రామికవేత్తలకు, బడాబాబులకు మీ భూమి అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్న విషయం మీకు మనవి చేస్తున్నాను. कहते हैं कि वो आपको रोजगार देना चाहते हैं, कहते हैं कि मेक इन इंडिया करेंगे, मगर कुछ नहीं होने वाला है. వారు ఉద్యోగాలు కల్పిస్తామంటారు, మేక్ ఇన్ ఇండియా అంటారు, కానీ వాస్తవంగా ఏమీ జరగడం లేదు. 1 साल हो गया, यहां कोई व्यक्ति है जिसको दिल्ली की सरकार ने या तेलंगाना की सरकार ने रोजगार दिया? 1 సంవత్సరం దాటింది. ఢిల్లీలో మోడీ ప్రభుత్వం కానీ,
హైదరాబాద్ లో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఎవరికన్నా ఒక్కరికన్నా ఉద్యోగం కల్పించిందా అని ఆలోచన చేయండి. अच्छे दिन की बात की मोदी जी ने, अच्छे दिन की बात की. आज चीन में है, कुछ दिन पहले कनाडा में थे. మోదీ గారు ఎన్నికల ప్రచారంలో అచ్చే దినాలే అన్నారు. మంచి రోజులు వారికే వచ్చాయి. ఈ రోజు చైనాలో ఉన్నాడు, మొన్న కెనడాలో ఉన్నాడు, మొత్తం ప్రపంచంతో తిరుగుతూ మంచి రోజులు మోడీ గారికి వచ్చాయి, భారతదేశ ప్రజలు కాదని చెప్పని చేస్తున్నారు. भैया एक बात बताओ, आप में से कोई 10 लाख रुपए का सूट पहना हुआ है क्या? మీరు ఇక్కడ ఎవరన్నా 10 లక్షల సూట్ ఎప్పుడైనా వేసుకున్నారా? कोई है यहाँ पे जिसने 10 लाख रुपए का सूट पहना है? మీరు ఎవరన్నా ఎప్పుడైనా 10 లక్షల సూటు బట్టలు వేసుకున్నారా? मगर मोदी जी पहनते हैं. కానీ మోదీ గారు 10 లక్షల సూటు బట్టలు వేసుకుంటారు. और वही बात नेशनल लेवल पे मोदी जी और तेलंगाना में मिनी मोदी जी. ఢిల్లీలో జాతీయ స్థాయిలో మోదీజీ, हैदराबाद लो मिनी मोदी जी. दोनों कहते हैं कि हिंदुस्तान को बदल देंगे, तेलंगाना को बदल देंगे, और सचमुच में तो देश को बदलते हैं. जो हिंदुस्तान की गरीब जनता है, तेलंगाना के गरीब लोग हैं जिनसे आज हम मिले, आप लोग जो हो उनको भूल जाते हैं. ఢిల్లీలో భారతదేశం మార్చేస్తామని, తెలంగాణలో అభివృద్ధి చేస్తామని వీళ్ళు అంటున్నారు. కానీ నిజంగా అభివృద్ధి చేసేది, కష్టపడి పనిచేసేది మరి నిరుపేదలు. ఈ రోజు అటువంటి నిరుపేదలను మేము పరామర్శించినాం. మోదీ గారి, కేసీఆర్ గారిని పరామర్శించ లేదని చెప్పని చేస్తున్నారు. ओला गिरता है, मोदी जी नहीं जाते, एक शब्द नहीं कहते, और इधर भी तेलंगाना में भी मिनी मोदी जी कुछ नहीं कहते. అకాల వర్షాలు, వడగండ్ల వానలు జరిగితే మోదీ గారికి సమయం లేదు, కేసీఆర్ గారి సమయం లేదు. మన రైతులు పంట నష్టం జరిగితే మోదీ గారి కానీ కేసీఆర్ గారి పంటలు చూడడం కానీ పలకరించే చేయలేదు మనం చేస్తున్నారు. मोदी जी ने कहा था कि एमएसपी को बढ़ाएंगे, इधर कहा था कि हम लोन माफ करेंगे. कुछ नहीं हुआ, ना उधर हुआ ना इधर हुआ. మోదీ గారు ఎంఎస్పీ పెంచుతామన్నారు, కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తామన్నారు. అక్కడ మోదీ ఏం చేయలేదు, ఇక్కడ కేసీఆర్ ఏం చేయలేదు. और फिर मुझे कहते हैं, बीजेपी के लोग कहते हैं, जिन लोगों ने आत्महत्या की वहां मैं क्यों जाता हूं. బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలని నేనెందుకు పరామర్శిస్తున్నానని అడుగుతున్నారు. अगर मोदी जी और यहां के चीफ मिनिस्टर जाते तो मुझे जाने की जरूरत नहीं होती. మోదీ గారు అక్కడ, కేసీఆర్ ఇక్కడ వాళ్ళు చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శిస్తే నాకు పోయే అవకాశం అవసరం లేదని చెప్పి పనిచేస్తున్నారు. अगर मोदी जी और केसीआर जी किसान से गले लग जाते तो मुझे गले लगने की जरूरत नहीं होती. మోదీ గారు, కేసీఆర్ గారు రైతులను కౌగలించుకొని ఆదుకుంటే నేను పోయే అవసరమే లేదు. मगर मैं हिंदुस्तान के किसान और मजदूर को बताना चाहता हूं कि हम आप में भरोसा करते हैं, और आप घबराओ मत. हम आपकी लड़ाई लड़ेंगे, कांग्रेस पार्टी आपकी लड़ाई लड़ेगी, एमएसपी की लड़ाई लड़ेगी, और जहां भी आपको मुश्किल दिखाई देगी हम आपको खड़े दिखाई देंगे. రైతులకి, రైతు కూలీలకి నేను మీకు భరోసా ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మీ తరఫున పోరాటం చేస్తుందని చెప్పి అన్ని విషయాల్లో, ఎంఎస్పీ విషయాల్లో, అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ రైతులు, రైతు కూలీలబడి ఉంటుందని చెప్పి చేస్తున్నారు. चाहे हमें सड़क पे उतरना पड़े, पार्लियामेंट में लड़ेंगे, जहां भी हम लड़ पाएंगे हम आपके लिए लड़ेंगे. రైతుల కోసం, రైతు కూలీల కోసం పార్లమెంట్ లో పోటీ చేస్తాం, వీధి పోరాటం చేస్తాం అని చెప్పి మీకు అందరూ మనం చేస్తున్నాను. आखिरी बात मैं कहना चाहता हूं, हम विकास के खिलाफ नहीं हैं. हम जानते हैं कि उद्योग लगने चाहिए, और हम जानते हैं कि पार्टनरशिप होनी चाहिए उद्योगपतियों के बीच में, किसानों के बीच में, मजदूरों के बीच में. చివరిగా మేము పరిశ్రమలకి వ్యతిరేకం కాదు, కానీ పరిశ్రమలు ఉండాలి, కానీ మరి రైతుల భూములు లాక్కోదని చెప్పి పని చేస్తున్నారు. हिंदुस्तान को ना अकेला किसान आगे ले जा सकता है,
न अकेला बिजनेसमैन ले जा सकता है। భారతదేశాన్ని పారిశ్రామిక ఒక్కడే కాదు, రైతు ఒక్కడే కాదు, మరి ముందుకు తీసుకుపోయేది ఇద్దరు కలిసి ముందుకు పోవాలని చెప్పి మేము అలా చేస్తున్నాం. मिलकर हिंदुस्तान को आगे लिया जा सकता है। మరి పారిశ్రామికవేత్తలు రైతులు కలిసి భారతదేశానికి ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. हम क्रोनी कैपिटलिज्म के खिलाफ हैं। మేము క్రోనీ క్యాపిటలిజం కి మేము వ్యతిరేకం. क्रोनी कैपिटलिज्म का मतलब क्या है कि अपने 2-3 उद्योगपतियों दोस्तों को आप पूरा का पूरा दे दो। క్రోనీ క్యాపిటలిజం అంటే కొంతమంది పెద్ద మనుషులకి ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలు దోస్తులైతే మొత్తానికి వాళ్ళు అప్పచెప్పడం. इसके हम खिलाफ हैं దీనికి మేము వ్యతిరేకం. और हम चाहते हैं कि आपको भी अपना हक मिले, किसान को भी हक मिले, मजदूर को भी हक मिले, गरीब व्यक्ति को भी हक मिले। మేమేం కోరుకుంటామంటే రైతులు, రైతు కూలీలు, నిరుపేదలకి మీ హక్కు మీకు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం. आज हिंदुस्तान में और तेलंगाना में चुने हुए लोगों की सरकार चल रही है। భారతదేశంలో గాని తెలంగాణలో గాని కొంతమందికే ఈ సర్కార్ పరిమితం అని చెప్పి మనం చేస్తున్నాను. प्रधानमंत्री के 5-6 बिजनेसमैन मित्र हैं। ప్రధానమంత్రి మోదీ గారికి 5-6 పారిశ్రామికవేత్తలు పెద్ద మనుషులు ఆయన దోస్తులు. वो उनके साथ जाते हैं बाहर ఆయన ఎంబడి విదేశాలకు పోతారు. और पूरा का पूरा हिंदुस्तान उनके लिए चलाया जा रहा है। మొత్తం భారతదేశాన్ని అక్కడ తాకట్టు పెట్టే పని జరుగుతోంది. जैसे मैंने कहा था पार्लियामेंट में, किसानों की, मजदूरों की सरकार नहीं है, सूट बूट की सरकार है, चुने हुए उद्योगपतियों की सरकार है। నేను పార్లమెంట్ లో చెప్పినుండి ఈ ప్రభుత్వం భారతదేశం అందరి ప్రభుత్వం కాదు. కొంతమంది మరి పారిశ్రామికవేత్తలు, కొంతమంది సూట్ బూట్ వేసుకునే వాళ్ళ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నారు. और उन चुने हुए लोगों के लिए बहुत अच्छे दिन है। వాళ్ళకి కొంతమంది మరి అక్కడ ప్రభుత్వం పెద్దలకి దగ్గరున్న వాళ్ళకి ఇవి మంచి రోజులుగా మేము భావిస్తున్నాం. मगर हिंदुस्तान का जो किसान है, मजदूर है, छोटा बिजनेसमैन है, उसके लिए अच्छे दिन नहीं आए। భారతదేశంలో రైతులకి, రైతు కూలీలకి, చిన్న బిజినెస్ మెన్ కి ఈ మోదీ ప్రభుత్వంలో ఏమీ జరగలేదు, మంచి రోజులు రాలేదని చెప్పి మనం చేస్తున్నాను. और जहां भी मैं जा रहा हूं लोग मुझसे कह रहे हैं भैया गलती कर दी। నేను ఎక్కడ తిరిగినా తప్పు చేసినాం అంటున్నారు. ये पता नहीं कहां फंस गए, मगर गलती कर दी हमने। మేము ఎట్లా ఈ వీళ్ళకి ఓటేసి ఫసాయించిపోయినా కానీ మేమైతే తప్పు చేసినాం అనే భావన భారతదేశం అంతటా ఉంది. आप सब दूर दूर से आए, इसके लिए बहुत बहुत धन्यवाद। धूप में आप चले, बहुत अच्छा लगा। आपसे काफी लोगों से बातचीत भी हो गई मेरी। धन्यवाद, नमस्कार। పాదయాత్రలో మండు నెండల్లో నా వెంబడి తిరిగిన అందరూ కూడా మరి నా ధన్యవాదాలు చేశారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. महेश रेड्डी जिला सभापति मूवमेंटो दे रहा है, उनका बाद